ఆ విధంగా ఉంటాం. అలా చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? బాధగా ఉంటుంది మరి చెట్లు తిరుగుతున్నానంటే. వారికి అవన్నీ ఏం లేదు, ఇంట్లో అయినా సరే ఎక్కడైనా అట్ట పడుకుంటాడు. అలా షూటింగ్ చేసి వచ్చేసి అలా ఆ సోఫాల మీద అలా పడుకొని నిద్రపోతాడు. గదిలో పడుకోవాలని లేదు. కష్టపడతాడు, ఇంత కష్టపడ్డానమ్మా అని కూడా చెప్పడు. నాకు బాధగా ఉంటుంది వాడు చేస్తుంటే, అట్లా అంత కష్టపడుతున్నాడే బిడ్డ అని చెప్పేసి. చిన్నప్పటి నుంచి కూడా ఏం అడిగేవాడు కాదు అసలు. చిన్నప్పుడు అదొకలా కామ్గా ఉండేవాడు అంతే మనిషి. అన్నం భోజనం రమ్మంటే కూడా వచ్చేవాడు కాదు. అందరూ వచ్చేవారు, వాడు లేట్గా వచ్చేవాడు భోజనానికి. ఇది కావాలి అది కావాలి నేను అడిగేవాడు కాదు అసలు. మీకు చేతి వంట ఏది ఇష్టం ఆయనకి? వాడికి పలావ్ ఇష్టం. పలావ్ ఇష్టం తింటాడు. ఏదైనా తింటాడు కానీ పలావ్ అంటే కొంచెం బాగా ఇష్టం. మీతో ఉన్నప్పుడు ఆయన ఎక్కువగా పలావ్ తీసుకుంటారు అంటే వెజ్ నాన్ వెజ్? నాన్ వెజ్. నాన్ వెజ్ అడగడు, ఇది కావాలి అది కావాలని అడగడు నన్ను. ఏది నాకు మనసు ఒప్పగా చేసి పెడతాను, పెట్టాలి కదా వాడికి పాపం ఏది అడగడని చెప్పేసి. సో చిన్నప్పటి నుంచి నాకు ఇది కావాలని ఏది అడిగారు? అస్సలు అడిగేవాడు కాదు. నేను ఏదో ఒక ఇంటర్వ్యూలో విన్నట్టు గుర్తు నాకు, చిన్నప్పుడు ఏదో